వావ్ అమ్మమ్మ, బొమ్మల కొలు ఎంత బాగుంది. నువ్వు నాకు బొమ్మల కొలు ఎందుకు పెడతారో చెప్తావా? చెప్తాను నాన్న. బొమ్మల కొలువు అనేది మన హిందూ సంప్రదాయాలలో ఒకటి. ఇప్పుడు కాలంలో పిల్లలందరికీ మన సాంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయి కదా. ఎంతసేపు ఉన్న టీవీ, ఫోను అని ఫోన్లలోనే ఉంటున్నారు. అది లేకుండా పిల్లలకు మన సాంప్రదాయాలు తెలియాలంటే బొమ్మల కొలువు ద్వారా తెలుసుకోవచ్చని నేను చిన్నగా కొన్ని బొమ్మలు పెట్టాను నాన్న. నీకు కూడా అందులో గురించి చెప్తాను. పూర్వకాలంలో తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు అట్లాంటివి ఉండేవన్నమాట. అప్పుడు రామాయణ కథలు, భారత కథలు అవన్నీ వాళ్ళకు పిల్లలకు ఆటోమేటిక్గా అలవాటు అయ్యేది. ఇప్పుడు పిల్లలకు ఎంతసేపు ఉన్న ఫోన్లే కదా, ఫోన్లలో ఎంతసేపు ఆ బొమ్మలు, ఆటలు అవి తప్ప ఇంకా వేరేవి లేదు. కాబట్టి బొమ్మల కొలువు ద్వారా ఈ పురాణాల కథలు కూడా తెలుస్తాయని పెట్టాము. ఇప్పుడు ఈ బొమ్మల కొలువు అనేది ఫస్ట్ మా నాన్నమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానన్న. ముందు మా మేనత్తలు నేను చిన్నప్పుడు వాళ్ళు పెట్టేవాళ్ళు. వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను బొమ్మలు పెట్టడం. అవ్వమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆ బొమ్మల కొలువు పెట్టేదాన్ని. మళ్ళీ నేను ఇక్కడ తాతయ్య నా పెళ్ళైపోయిన తర్వాత తాతయ్య వాళ్ళ ఇంట్లో కూడా బొమ్మల కొలువు పెట్టడం ఉందని చెప్పారు తాతమ్మ. అందుకని నేను మళ్ళీ బొమ్మల కొలువు కూడా పెడుతున్నాను. నువ్వు అమ్మ కూడా ఈ పద్ధతినే పాటించండి. బొమ్మల కొలువు పెట్టుకుంటే మీకు మనశ్శాంతిగా ఉంటుంది, బాగా ఆనందంగా ఉంటుంది కదా. పెట్టుకోండి మా. సరే, బొమ్మల కొలువులో ఫస్ట్ గురువులను, రామాయణం తెలపడానికి రాముల వారి చెట్టును, కృష్ణలీలలు తెలుసుకోవడానికి కృష్ణుడి బొమ్మలను, అలాగే త్రిశక్తి రూపిణి అయిన అమ్మవార్లను పెట్టడము, మన దేశభక్తుల గురించి తెలుసుకోవడానికి ఫ్రీడమ్ ఫైటర్స్ బొమ్మలు, దశావతారాలు, అష్టలక్ష్ములు, శివ పరివారము, వినాయకుడు, ఇన్ని బొమ్మలు మనము ఒక దగ్గర చేర్చి పెట్టాము. చూసావా? దానివల్ల మన సాంప్రదాయం అంతా నీకు తెలుస్తుంది నాన్న. కింద పెట్టిన ఈ పెద్ద బొమ్మలు చూసావా? ఇవి బొమ్మల కొలువుకి స్వాగతం పలుకుతున్నట్టు. వాళ్ళు డోలు ఇవన్నీ వాయిస్తున్నారు కదా, మంగళవాద్యాలతో బొమ్మల కొలువుకి స్వాగతం పలుకుతున్నట్టు అనమాట. అలాగే కామదేవుని ఉంది చూసావా? ఆవు, దూడ, ఇలాంటివన్నీ బొమ్మలు మనము ఒక దగ్గర చేర్చుకొని బొమ్మల కొలువు పెడతామన్నమాట. ఇలాగే ఇంకా సరదాగా చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ పిల్లలు పార్క్ లాగా చేసుకొని పార్క్లో బొమ్మలు పెడుతూ ఉంటారు. బొమ్మలు పెట్టడం అనేది చాలా ఓపికతో చేయాల్సిన పని నాన్న. ఎందుకంటే అవి పెట్టడమే కాదు, మళ్ళీ వాటిని జాగ్రత్త పరుచుకొని నెక్స్ట్ ఇయర్ కూడా అవి పెట్టాల్సి వస్తుంది కదా. అప్పుడు వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్కు బొమ్మలు పెట్టడానికి వీలవుతుంది. మన ఇంటి పద్ధతి ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక బొమ్మను కొనుక్కొని వచ్చి, కొత్త బొమ్మను కొనుక్కొని వచ్చి అవి మిగతా వాటితో కలిపి పెట్టడం అనమాట. ఈసారి కొత్త బొమ్మ అంటే అయోధ్య రాముడు వచ్చి మన బొమ్మల కొలువులో చేరారు నాన్న. ఓకేనా? బాగుందా అమ్మమ్మ? బొమ్మల కొలువు నుంచి నాకు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ. So please subscribe to our channel for more such videos.